ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్తో పాటు జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు. జేఈ మెయిన్స్లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో కూడా అంత బాగా పర్ఫామ్ చేయలేని వాళ్ళు ఎవరున్నారో వీళ్ళందరూ కూడా ఇంకొక 1 ఇయర్ జేఈ కానీ లాంగ్ టర్మ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు పర్ఫామ్ వెల్. ఐఐటి ర్యాంక్స్ ఎవ్రీ ఇయర్ అనలైజ్ చేస్తే కొంతమంది స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్తో పాటువే జేఈ ర్యాంక్ కొట్టగలుగుతారు సెకండరీ అయిపోయేసరికి. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఐఐటిలో సీట్ కొట్టిన వాళ్ళని చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే ఇంటర్తో పాటు జేఈని బ్యాలెన్స్ చేయడం చాలా వరకు కష్టం అవుతుంది కొంతమందికి. అది వాళ్ళు చదివిన కాలేజ్ వలన అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాకల్టీ వలన అవ్వచ్చు, ఎగ్జామ్స్ ఎక్కువ రాయకపోవడం వలన, రివిజన్ చేయలేకపోవడం వలన అవ్వచ్చు, ఆ టైంలో వేరే ఫ్యామిలీ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వలన అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ డోంట్ బీ discouraged and disappointed that you are able to score only less marks in JEE mains. ఇంటర్మీడియట్ సెకండరీ పిల్లలు జేఈ మెయిన్స్లో తక్కువగా స్కోర్ చేసినప్పటికీ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ టైం స్పెండ్ చేస్తే ఈ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఉండదు కాబట్టి ఫుల్గా జేఈ మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా ర్యాంక్ కొట్టచ్చు. శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో విజయవాడలో ఏప్రిల్ 25 నుంచి ఐఐటి జేఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ మే 25 నుంచి స్టార్ట్ చేస్తున్నాం సెకండ్ బ్యాచ్. సో ఈ ఫస్ట్ బ్యాచ్ ఎవరికంటే ఎవరైతే ఇంకా జేఈ అడ్వాన్స్డ్ కూడా మేము క్వాలిఫై అవ్వలేదు, జేఈ మెయిన్స్లో మాకు వచ్చిన పర్సంటైల్ బాగా తక్కువ కాబట్టి కౌన్సిలింగ్లో ఎన్ఐటీస్ కూడా మంచివి రావు అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే అడ్వాన్స్ రాసే అంటే క్వాలిఫై అవుతారు అడ్వాన్స్డ్కి, లేదా మెయిన్స్ కొంచెం బాగా రాశారు ఎన్ఐటీ సీట్ రావచ్చు అనుకుంటారు, లేదా ఎంసెట్ మీద ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా సెకండ్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ క్లాస్ అనేవి మొత్తం ఓవరాల్గా 1 ఇయర్ కోచింగ్ అయినప్పటికీ 6 మంత్స్లోనే సిలబస్ ఫినిష్ అయిపోతుంది. అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా సిలబస్ విల్ బి ఓవర్, డిసెంబర్ ఎండింగ్ కల్లా. సో దట్ జనవరిలో మీరు ఐఐటి జేఈ ఫేజ్ 1 రాయగలుగుతారు. ఫేజ్ 1 అయిన తర్వాత మళ్ళీ ఒక 3 మంత్స్ రివిజన్ చేస్తాం సిలబస్ మొత్తాన్ని కూడా చేయడం వల్ల ఏప్రిల్లో మళ్ళీ జేఈ మెయిన్స్ ఫేజ్ 2 రాయగలుగుతారు. ఈ ఓవరాల్ కోచింగ్లో మెయిన్స్ అడ్వాన్స్ కలిపి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైనా స్టూడెంట్స్ ఒకవేళ ఫస్ట్ 2-3 మంత్స్ తర్వాత అడ్వాన్స్డ్ మేము అంత బాగా పికప్ చేయలేకపోతున్నాము, అడ్వాన్స్డ్ అనేది మాకు కొంచెం బర్డెన్ అవుతుంది, ప్రెషర్ ఫీల్ అవుతున్నాం అనుకుంటారో వాళ్ళు 2-3 మంత్స్ తర్వాత పక్కకు తీసి వాళ్ళ వరకు మెయిన్స్ మాత్రమే ఫోకస్ చేయిస్తాం. సో దట్ వాళ్ళు ఎన్ఐటీలో ర్యాంక్స్ కొట్టగలుగుతారు. బట్ ఎవరైతే అడ్వాన్స్ రౌండ్స్ చేయగలుగుతున్నారో అటువంటి వాళ్ళు డెఫినెట్గా ఐఐటీ ర్యాంక్స్ కొట్టేలాగానే వీల్ గో ఇన్ ద డైరెక్షన్. ఇంకా సెకండ్ థింగ్, ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు జేఈ మెయిన్స్లో కొంతమంది స్టూడెంట్స్కి అనుకున్న విధంగానే అంటే అనుకున్న ఎన్ఐటీ కానీ ఐఐటీ కానీ రాకపోవచ్చు. కాబట్టి ప్యారల్గా బిట్సాట్ ఎగ్జామ్ కూడా రాయిస్తాము. అయితే ఈ బిట్సాట్ ఎగ్జామ్ చాలా ఇన్స్టిట్యూట్స్లో టీచ్ చేయరు, ఎందుకంటే బిట్సాట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అయితే శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో మాకు ఐఐటి కోచింగ్ అనే కాకుండా క్లాట్ కోచింగ్ అని, ఐపీఎం కోచింగ్ అని, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఉండడం వలన రీజనింగ్, ఇంగ్లీష్ కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లో ఒక 2 to 3 వీక్స్ రీజనింగ్, ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల యూ విల్ బీ ఏబుల్ టు రైట్ బిట్స్ ఆల్సో. అండ్ బిట్సాట్ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. నా ఉద్దేశంలో టాప్ 7 to 8 ఐఐటీస్ తర్వాత రిమైనింగ్ ఐఐటీస్ కన్నా కూడా బిట్స్ పిలానీ ఈజ్ ఎ బెటర్ కాలేజ్. అలాగే చాలా ఎన్ఐటీస్ కన్నా బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవా ఆర్ బెటర్ కాలేజెస్. సో బిట్స్ రాయిస్తాము. అలాగే ఎంసెట్లో కూడా డెఫినెట్గా దెర్ ఆర్ సమ్ కాలేజెస్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇటువంటి కాలేజ్ కొన్ని ఉన్నాయి, వాటిల్లో సీట్ వస్తాయి. ఇట్స్ బెటర్ దెన్ సమ్ ఆఫ్ ది ఎన్ఐటీస్ ఆల్సో. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు జేఈ మెయిన్స్ బాగా రాయగలుగుతారు, అడ్వాన్స్ బాగా రాస్తారు, అలాగే బిట్సాట్ కూడా రాయగలుగుతారు, వెబ్సైట్ కూడా రాయగలుగుతారు. సో దట్ ఇవన్నీ అయిపోయేసరికి యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ విత్ ఏ సీట్ ఇన్ ఎ వెరీ గుడ్ కాలేజ్. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్గా లాంగ్ టర్మ్ కోచింగ్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్లో మీరు కాన్సెప్ట్స్ అని చదివారు కాబట్టి లాంగ్ టర్మ్ ఓన్లీ 6 మంత్స్లోనే సిలబస్ ఫినిష్ చేయాలి కాబట్టి
కాన్సెప్ట్స్ అనేవి మళ్ళీ చెప్పడం కష్టం, ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తూ అంటూ ఉంటారు. కానీ శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో మాత్రం ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లో కూడా ప్రతి సబ్జెక్టులో ప్రతి టాపిక్లో ఫండమెంటల్స్, వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేయడం జరుగుతుంది. దాని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్మీడియట్లో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యాకల్టీ బాగాలేకపోవడం వలన, లేదా ఆ టైంలో వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం వలన కొన్ని బేసిక్స్ మిస్ అయినా కూడా ఇక్కడ కవర్ అవుతాయి. ఇంకోటి శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ క్వశ్చన్స్ అనేవి అప్లికేషన్ బేస్ మీద ఎక్కువ ఉండడం కన్నా బేసిక్స్ మీద ఎక్కువ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఈ బేసిక్స్ అర్థం చేసుకోకుండా అప్లికేషన్లో ఫార్ములాస్ బైహార్ట్ చేసి ముందుకెళ్తారు, కానీ దేర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కొలాప్స్డ్ ఇన్ జే అడ్వాన్స్డ్ ఆల్సో. సో వీ ఫోకస్ ఆన్ దట్. థర్డ్ థింగ్, మా ఫ్యాకల్టీ కూడా శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ద కాంబినేషన్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ వెరీ యూనిక్. కెమిస్ట్రీ వీ హ్యావ్ ఎ వెరీ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ 35 years experience, ఎన్జే రెడ్డి సార్. హీ ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ హీ హాజ్ డన్ PhD ఇన్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అనేది ఐఐటీలో హైలీ స్కోరింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే కెమిస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఆ ఫ్యాక్ట్ తెలిస్తే బిట్ పెట్టేయచ్చు, అప్లికేషన్ కన్నా బేసిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ కెమిస్ట్రీ సిలబస్ ఈజ్ వ్యాస్ట్, అడ్వాన్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయి కెమిస్ట్రీలో. కాబట్టి వీ హ్యావ్ ఎన్జేఆర్ సార్. ఫిజిక్స్ వచ్చేసరికి అవర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ హ్యాస్ డన్ హిస్ బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫ్రమ్ NIT Calicut and he has experience of 10 years. He is very strong in mains and advanced. And our mathematics faculty teaches not only for JEE but also for IAS maths optional, so it's very strong faculty. అలాగే మా ఎగ్జామ్స్ కూడా ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లో డైలీ స్మాల్ ఎగ్జామ్స్, డైలీ ఒక 1 hour ఎగ్జామ్స్ ఉంటాయి. అదేంటంటే కాన్సెప్చువల్ టెస్టింగ్ ఆఫ్ ద సేమ్ డే. వీక్లీ ఎగ్జామ్స్ ఏంటంటే రివిజన్స్ ఉంటాయి. వీక్లీ ఎగ్జామ్ అంటే ఓన్లీ ఆ వీక్లో జరిగిందే కాకుండా ఆ వీక్లో జరిగింది 70% క్వశ్చన్స్ ఇస్తే ఆ ముందు వీక్స్ జరిగింది 30% ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ రివిజన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి డిసెంబర్లో విల్ హ్యావ్ ఫుల్ ఎగ్జామ్స్. జేఈ phase 1 జనవరిలోనే మోస్ట్లీ విల్ బీ ఏబుల్ టు స్కోర్ వెరీ వెల్. ఆ రకంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఎవరైతే జనవరిలో కూడా బాగా స్కోర్ చేయలేకపోతారో వాళ్ళకి సపరేట్ బ్యాచ్ ఫామ్ చేసి మళ్ళీ ఒకసారి క్విక్గా రివిజన్ చేసి సెకండ్ ఫేజ్లో బాగా స్కోర్ చేసేలాగా మేము వి డూ దట్. అండ్ ఎవరైతే సెకండ్ ఫేజ్లో కూడా అంతగా సక్సెస్ఫుల్గా చేయలేకపోతూ ఉంటారో, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు రావడమే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా వస్తారు, హార్డ్ వర్క్ చేయకపోవచ్చు కొంతమంది. బట్ వాళ్ళు కూడా డిస్కరేజ్ అవ్వకుండా ఏ స్టూడెంట్కైనా మంచి కాలేజ్ కొట్టించవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో ఆ మెయిన్స్ అయిన తర్వాత నెక్స్ట్ 1.5 month కూడా ఎంసెట్ మీద ఫోకస్ చేసి అలాగే బిట్ సాట్ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దట్ మా ఎయిమ్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ కూడా హ్యాస్ టు గో అవుట్ విత్ ఏ టాప్ కాలేజ్, ఇదర్ ఐఐటి ఆర్ NIT ఆర్ బిట్స్. సో ఫ్రెండ్స్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ కోర్స్. ఈ శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఐఐటి లాంగ్ టర్మ్ని యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ కింద డిస్క్రిప్షన్లో వీ హ్యావ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ చేయొచ్చు. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ క్యాంపస్లు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఆల్ క్లాస్ రూమ్స్ ఆర్ AC క్లాస్ రూమ్స్ అండ్ ఆల్ ఆర్ డిజిటల్ బోర్డ్స్. డిజిటల్ బోర్డ్స్ ఎందుకంటే మోస్ట్లీ ఫిజిక్స్లో అయినా, కొన్ని కెమిస్ట్రీలో 3D స్ట్రక్చర్స్ అయినా, ఫార్ములాస్ అయినా, మ్యాథమెటిక్స్లో మెన్సురేషన్ అయినా, జామెట్రీలో కొన్ని స్ట్రక్చర్స్ అయినా కూడా డిజిటల్ బోర్డ్ అయితే యూ కెన్ విజువలైజ్ దెమ్ బెటర్. దట్స్ వై వి యూజ్ డిజిటల్ బోర్డ్ మోస్ట్లీ. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఆల్ ది బెస్ట్.